జనగామ నియోజకవర్గం గురువారం రోజున భద్రకాళి ఫంక్షన్ హాల్లో చేర్యాల పట్నం, చేర్యాల రూరల్ మండలం, కొమురవెల్లి, మద్దూరు, దాల్మిట్ట మండలాల చేర్యాల ప్రాంతీయ కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులు జరిగాయి. ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన ఎండి అబ్బాస్ కమ్యూనిస్టు ఉద్యమ విశిష్టత, పార్టీ నిర్మాణం అనే అంశంపై బోధించారు. అబ్బాస్ మాట్లాడుతూ సమాజంలో దోపిడీకి గురవుతున్న కష్టజీవులకు అండగా ఉండేది ఎర్రజెండా మాత్రమేనని, ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో కానీ కష్టజీవుల పక్షాన్ని నిలిచింది అనేక దేశాలలో విముక్తి చేస్తుంది ఎర్రజెండా మాత్రమేనని అన్నారు. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతుందని, కమ్యూనిస్టులేనని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూ ప్రకంపం కీలక అంశంగా ఉందని, దున్నవానికే భూమి కావాలని ఆనాడు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎర్రజెండా నాయకత్వాన 10 లక్షల ఎకరాల భూములను పంచిందని, ఆ ఎజెండా నేటికి పాలక వర్గాలు పూర్తి చేయలేదని, ఇప్పటికీ మిగులు భూములు ఉన్నాయని, భూములే నిరుపేదలకు పంచడంలో విఫలమయ్యారన్నారు. తరగతులలో సిపిఎం సీనియర్ నాయకులు నక్కల యాదవరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్, జిల్లా కమిటీ సభ్యులు ఆలేటి యాదగిరి, చేర్యాల మండల కార్యదర్శి బండకింది అరుణ్, బద్దిపడగ కృష్ణారెడ్డి కుమార్, తాడూరి రవీందర్, పోలోజు శ్రీహరి పాల్గొన్నారు. విలేకరులందరికీ కూడా నమస్కారం. అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అనేటువంటి తీవ్రంగా ఉంది. సిద్దిపేట జిల్లాలో కూడా 26 మండలాలలో ఈ కొరత అనేటువంటిది ఉంది. ప్రతిరోజు రాత్రనక పగలనక ఎరువుల దుకాణాల ముందు రైతులు బార్లు తీరి నిలబడతా ఉన్నారు. అట్లాగే పొద్దస్తమానం నిలబడ్డా కూడా ఒక బస్తా కూడా యూరియా బస్తా దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రైతులకు నేను సేవ చేస్తున్నానని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రైతాంగానికి యూరియాను అందించడంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే ఈరోజు లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అని చెప్పేసి ప్రకటనలు ఇవ్వడం తప్ప ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ, వ్యవసాయ అధికారులు కానీ తక్షణమే యూరియాను అందించేటువంటి పరిస్థితి జిల్లాలో లేదు. దీనికి ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యం కూడా ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతూ ఉంది. అట్లాగే ఈరోజు ఏదైతే రైతాంగం మొత్తం కూడా బజార్లకు వచ్చి అనేక ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. వెంటనే యూరియాని రైతాంగానికి అందించాలి. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే స్థానికంగా ఈరోజు ఎన్నికలు నిర్వహించకపోవడం మూలంగా స్థానిక సమస్యలు పేరుకపోయినాయి. ఈ స్థానిక సమస్యలు పేరుకపోవడంతో పాటు కనీస మౌలిక సౌకర్యాలు కూడా ప్రజలకు అందలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ అభివృద్ధి అనేటువంటిది పడకేసినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ఈ సందర్భంగా మన సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం రానున్న రోజుల్లో బలమైనటువంటి ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల పార్టీ కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులు చేర్యాల్లో జరుగుతున్నాయి. ఈ క్లాసులు బోధించడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అబ్బాస్ గారు ఈరోజు బోధించడం జరిగింది. ఈ చేర్యాల ప్రాంతంలో 4 మండలాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరైనటువంటి పరిస్థితి ఉంది. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల సంస్మరణ సభలు జరపాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించింది. అందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో కూడా ఈ సభలు జరపాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. 16వ తారీఖు నాడు, సెప్టెంబర్ 16వ తారీఖు నాడు బైరాంపల్లి బుర్జు వద్ద భారీ బహిరంగ సభ జరగబోతున్నది. ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడు జాన్ వేసి గారు హాజరవుతున్నారు. అలానే పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు కూడా హాజరవుతున్నారు. అట్లనే ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అట్లనే సిద్దిపేట జిల్లాలో సాయుధ పోరాట యోధుల సంస్మరణ సభలు దుబ్బాకలో జరపాలని, హుస్నాబాద్లో జరపాలని
సిద్దిపేట గజ్వేల్లో జరపాలని ఇప్పటికే నిర్ణయం చేసినాం. అవి కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. ఈ వీరయోధుల సంస్మరణ సభను జయప్రదం చేసేటువంటి బాధ్యతను సిద్దిపేట జిల్లా ప్రజలు తీసుకోవాలని చెప్పేసి ఎర్రజెండా వారసత్వాన్ని పోరాటాలను ముందుకు తీసుకుపోవాలని ఈ జిల్లాలో ఉన్నటువంటి కష్టజీవుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి సిపిఎం పార్టీకి అండగా నిలవాలని చెప్పేసి సిద్దిపేట జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. 17 వరకు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఘనంగా నిర్వహిస్తూ ఉంది. ఆ రోజు భూమి కావాలని, దున్నేవారికి భూమి పంచాలని, వెట్టి చాకరి నుండి విముక్తి కావాలని, అలాగే ప్రజలందరూ సమానత్వంగా బతికేటువంటి వ్యవస్థ కోసము, భూమి భుక్తి విముక్తి కోసం జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ చరిత్రని మకిలి పట్టించడం కోసము, మతం రంగు కులమడం కోసము బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇందుకోసమంటే ఆ రోజు జరిగినటువంటి పోరాటం మతాల కొట్లాట కాదు, భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములు పేద ప్రజలకి పంచాలని చెప్పి ఆ రోజు పోరాటం జరిగింది. అలాగే వెట్టి చాకిరి కులాల పేరుతోటి వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు బలవంతంగా వెట్టి చాకిరి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ వెట్టి చాకిరిని నిర్మూలించడం కోసం జరిగినటువంటి పోరాటం అది. కాబట్టి అలాంటి పోరాటానికి మతాల రంగు పేరుతోటి లేకుంటే మతాల పేరుతోటి మతాల మధ్య జరిగినటువంటి కొట్లాటగా దీన్ని చిత్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరి అయింది కాదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాము. ఆ రోజు ఏదైతే భూస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళకి అండగా నిలిచినటువంటి నిజాము, ఆ నిజాం ప్రభుత్వాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేసినటువంటి రజాకార్లని ఎదిరించినటువంటి దాంట్లో అన్ని తరగతులకు చెందినటువంటి ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా నిలబడ్డారు, కొట్లాడారు. ఆ రకంగా తెలంగాణని ఆ రోజు నిజాం ప్రభుత్వం నుండి విముక్తి చేసినటువంటిది. ఆ రకమైనటువంటి పోరాటం జరిగింది తప్ప ఇది హిందూ ముస్లింలకు కాదు అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాం. దీంతో పాటు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ముందుకు తెచ్చినటువంటి భూపంపకం అనేటువంటిది ఏదైతుందో అది నేటికి ఇంకా భూపంపకం పూర్తిగా నెరవేరలేదు. ఇప్పటికీ దాదాపుగా 1,70,000 ఎకరాల భూమి పంపకం కాకుండా మిగిలి ఉంది. అది ఏదైతే రకరకాల పేర్లతో ఆ భూములు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా రివర్స్గా పెట్టుబడిదారి భూస్వాములు పుట్టుకొస్తూ ఉన్నారు. మళ్ళీ భూములు సంఘటితమవుతూ కేంద్రీకృతమవుతూ ఆ రకంగా పేదల దగ్గర ఉన్నటువంటి భూములు వెనక్కిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దున్నేవాడికి భూమి అనేటువంటి భూపంపకం అనేటువంటి నినాదం ఇప్పటికీ రిలవెంట్గా ఉంది. అలాగే అనేక మంది పేదలు పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేక కిరాయి ఇళ్లలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దృష్ట్యా చూసినప్పటికీ కూడా ఇప్పటికీ భూపంపకం అనేటువంటిది కీలకంగా ఉంది. అందుకనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ముందుకు తెచ్చినటువంటి భూ పోరాటం ఏదైతుందో అది చాలా కీలకమైంది. దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దాంతోపాటు వెట్టి చాకిరి కొత్త రూపంలో వస్తూ ఉంది. ఇప్పుడు మోడీ కొత్త చట్టాలు తీసుకొచ్చి ఆ రకంగా కార్మిక చట్టాలని వెట్టి చాకిరి కంటే ఇంకా హీనమైనటువంటి స్థితిలోకి కార్మికులను నెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే కార్మికులు రైతాంగం కలిసి ఈ రైతు వ్యతిరేక అలాగే కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు. రైతులు విజయం సాధించారు, కార్మికులు కూడా అలాంటి విజయం సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పటి వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే సమానత్వం, స్త్రీ పురుష సమానత్వం కానీ అలాగే సామాజిక సమానత్వము, అది కులాల ప్రాతిపదికన ప్రజలని ఎక్కువ తక్కువ అని చూసేటువంటి విధానం కూడా పోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుకుంటా ఉంది. దానికోసం కూడా పోరాటం ముందుకు పోతుంది. ఇలాంటి కీలకమైనటువంటి ఎజెండాలు ఏవైతున్నాయో వాటి కోసము జరిగిందే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. దాని వారసులుగా ఆ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాము.